అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. అందరూ కూడా వినాయక చవితి చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ వినాయక చవితి పంచాంగాన్ని తెలుసుకుందాం. వినాయక చవితి 2024లో స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి నక్షత్రం చిత్రా నక్షత్రం. ఈ రోజున మీ సంకల్పంలో ఇలా చెప్పుకోవాలి. అయితే చవితి తిథి మనం ప్రారంభం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 6 శుక్రవారం ఉదయం 11:55 నుంచి సెప్టెంబర్ 7 శనివారం మధ్యాహ్నం 1:51 వరకు ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 7 శనివారం రోజున మనం జరుపుకోవాలి కదండి. ముఖ్యంగా విగ్రహం తెచ్చుకోవడానికి మంచి సమయాలు శుక్రవారం రోజున అయితే సాయంత్రం 5 గంటల పైన తెచ్చుకోవాలి. శనివారం రోజున తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఉదయం 7:35 నుంచి 8:50 లోపు తిరిగి ఉదయం 10:30 నుంచి 12 లోపు మీరు శనివారం రోజున విగ్రహం తెచ్చుకోవచ్చు. అయితే పూజ చేయడానికి అనువైన సమయం ఉదయం 10:30 నుంచి 12 లోపు అయితే పూజ చేసుకోవచ్చండి. అదే సమయంలోనే కలశము, అలాగే అఖండ దీపము, అలాగే అదాంగ పూజలు, దీపారాధన అన్నీ కూడా చేసుకోవాలి. ఈ సంవత్సరం సాయంకాలం చేయడానికి వీలు లేదు. మరి మేము ఉదయం చేయాలి అన్నవాళ్ళు 7:35 నుంచి 8:50 లోపు ప్రారంభించవచ్చు. ఇలా మీరు పూజ చేసుకోవచ్చండి. ఈరోజు శుభకార్యాలకు మంచి రోజైనా అంటే కేవలం కలశ స్థాపనలకు, ఇలా వినాయక చవితి పండుగకు, దాంతోపాటుగా అద్దె ఇల్లు మారడానికి మాత్రమే మంచి రోజు. మిగిలిన శుభకార్యాలకు ఈరోజు అంతా పనికిరాదు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.